నేను జిఆర్ మహర్షి. కిల్ అనే ఒక సినిమా డిస్నీ హాట్‌స్టార్‌లో నిన్నటి నుంచి స్ట్రీమ్ అవుతా ఉంది. ఈ సినిమా గురించి మనము ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి, ఏమిటి ఈ సందర్భం అంటే, ఒకటి అదేం పెద్ద గొప్ప సినిమా అని నేను చెప్పను గానీ, ఆ సినిమాకు కొన్ని మంచి లక్షణాలున్నాయి, చెడ్డ లక్షణాలున్నాయి. అవి మళ్ళీ డిస్కస్ చేద్దాము. ఈ సినిమాని హక్కులు కొనుక్కొని రీమేక్ చెయ్యాలని 2 ప్రముఖ సంస్థలు, తెలుగులో ఉన్న ప్రముఖ సంస్థలు ప్రయత్నిస్తున్నట్టుగా ఒక టాక్ నడుస్తూ ఉంది. ధనుష్‌తో తీస్తారనేది ఇంకో టాకు. అదేవిధంగా ఈ మధ్య 'కిలాడి' అనే సినిమా తీసిన రవితేజ గారితో తీసిన రమేష్ వర్మ గారు, ఆయన కూడా ఏదో ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నిస్తున్నారని గట్టిగా. అసలు ఏముంది ఈ సినిమాలో? అసలు ఇది ఎప్పుడు వచ్చిందో కూడా తెలియదు. యాక్చువల్గా ఏమిటంటే, నిఖిల్ నగేష్ భట్ ఆయన దర్శకత్వం వహించాడు. అసలు ఆయన గురించి తెలియదు. ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరో, వాళ్ళు కూడా మనకెవరూ తెలియదు. ఒక ఆశిష్ విద్యార్థి అనే ఆయన మాత్రం మనకు కొంచెం వెల్ నోన్ ఫేస్. ఇంకా మిగతా ఎవరు కూడా ఆ సినిమాలో ఎవరు మనకు తెలియదు. మరి చాలా పెద్దగా ప్రాముఖ్యత లేకుండా వచ్చిన ఈ సినిమా గురించి, ఈ సినిమా హక్కుల గురించి ఎందుకు ఇది చర్చలు నడుస్తున్నాయి అని మనం ఒకసారి ఆ సినిమా చూస్తే మనకేమర్థమవుతుందంటే, యాక్చువల్గా సినిమా లాస్ట్ సెప్టెంబర్లో టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో వేశారు. చాలా ఫెస్టివల్స్లో వేశారు. చాలా దేశాల్లో ఆల్రెడీ అది స్క్రీనింగ్ అయింది. ప్రతి చోట కూడా దానికి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి, విమర్శలు వచ్చాయి, డబ్బులు వచ్చాయి. డబ్బులంటే మరి ఏదో కనకవర్షం కురిసింది అని నేను చెప్పను కానీ, ఆ సినిమాకు పెట్టిన పెట్టుబడికి 2 3 డబ్బులు ఎప్పుడూ వచ్చేసాయి వాళ్ళకి. కొరియాలో ఆడింది, రష్యాలో ఆడింది, చాలా దేశాల్లో, నెదర్లాండ్స్లో వేశారు దాన్ని. ఇన్ని చోట్ల స్క్రీనింగ్ ప్రీమియర్స్ వేసి స్క్రీనింగ్ అయిన తర్వాత జూలైలో అది మన దేశంలో రిలీజ్ చేశారు. చాలా స్టేట్స్లో రిలీజ్ చేశారు. అసలు హైదరాబాద్లో వచ్చిందో లేదో నాకైతే తెలియదు కానీ, హైదరాబాద్ మన తెలుగు మీడియా, అంటే తెలుగు సినీ మీడియా అయితే అఖిల్ సినిమా గురించి ఎక్కడ పెద్దగా ఏమీ రాసినట్టు కానీ, సమీక్షలు విమర్శలు ఏమీ చేసినట్టు కానీ నేనైతే చదవలేదే. మనం వచ్చాయేమో నాకు తెలియదు. అంటే అన్నీ చదవం కదా, అన్నీ చదవలేం కదా. సరే, మరి ఈ కిల్ సినిమా ఏంది, ఇది ఏముంది దీంట్లో అంటే ఏమీ లేదు దాంట్లో. దాంట్లో మనము పెద్ద అనేక సన్నివేశాలతో, ఎమోషన్స్తో, కామెడీస్తో, రకరకాల రొమాన్సు, పాటలు, అవి ఇవి ఏవేవో వేసి ఒక సినిమా కథను తయారు చేసి, క్లైమాక్స్ అని, యాంటీ క్లైమాక్స్ అని, ప్రీ క్లైమాక్స్ అని, అదని ఇదని ఏవేవో మన సినిమా పదజాలం అంతా ఉంటుంది కదా మన దగ్గర. ఆ పదజాలంతో ఈ కథలు తయారు చేస్తుంటాం. ఏమీ లేవు దాంట్లో. దాంట్లో ఉన్నది ఏమిటంటే, హీరోయిన్ తనకి ఇష్టం లేని నిశ్చితార్థాన్ని ఒప్పుకొని రాయ్పూర్ అనే ఊరికి వెళ్ళి అక్కడ నిశ్చితార్థంలో పాల్గొంటుంది. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ కమాండోగా పనిచేస్తున్నటువంటి హీరో ఈ విషయం తెలిసి రాయ్పూర్కి వెళ్ళి ఆ అమ్మాయిని కలుస్తాడు. కలిసిన తర్వాత మళ్ళీ ఆమె కుటుంబము మొత్తం రాయ్పూర్ నుంచి న్యూఢిల్లీకి ఒక సూపర్ ఫాస్ట్ రైల్లో ఎక్కుతారు. ఎక్కిన తర్వాత అదే రైల్లో హీరో ఫ్రెండ్ కూడా ఉంటారు. వీళ్ళు ప్రయాణం మొదలవుతుంది. ఈ ప్రయాణం మొదలైనప్పుడు ఏమిటంటే, ఒక 30 మందికి పైగా ఉన్న దొంగల ముఠ, డెకాయిట్స్, బందిపోట్లు అంటారే, వాళ్ళు ఆ రైల్లో ఎక్కి కేవలం అరగంటలో ఎంతమందిని దోచుకోగలిగితే అంతమందిని దోచుకొని నెక్స్ట్ స్టేషన్లో దిగిపోవాలి. ఇది వాళ్ళ ప్లాన్. వాళ్ళకి మ్యాక్సిమం టైం 1/2 అవర్. ఈ 1/2 అవర్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఇదంతా కూడా మొత్తం హీరోయిన్ ఇంట్రడక్షను, అమ్మాయి నిశ్చితార్థము, వాళ్ళు రైలు ఎక్కేది, ఇదంతా కూడా జస్ట్ 10-15 మినిట్స్ లోపే అయిపోతుంది కథ అంతా. దీనికి ఏదో లాంగ్ ఉండదు. వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ ఎత్తుకొని వాళ్ళు ఎక్కడ పరిచయం అయ్యారు, వాళ్ళ ప్రేమ, వాళ్ళ నాయన పెద్ద పిస్తా, వాళ్ళ నాయన పెద్ద ఠాకూర్ బల్దేవ్ సింగ్ అని భయంకరమైన భూస్వామి, భయంకరమైన వ్యాపారవేత్త, ప్రభుత్వంలో పలుకుబడి ఉండేవాడు, ఇవంతా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆ క్యారెక్టర్లు ఏముండవు. మామూలు రైటర్లు అయితే ఇదే చేస్తారు. అవన్నీ ఎస్టాబ్లిష్ చేసి ఒక 3/4 గంట సినిమా తినేస్తారు. ఇది ఏమీ లేకుండా 10-15 మినిట్స్లో వాళ్ళు రైలు ఎక్కుతారు. 1:45 సినిమా అది. 15 మినిట్స్ నుంచి టిల్ ద ఎండ్, అంటే 90 నిమిషాల పాటు నాన్ స్టాప్ యాక్షన్, నాన్ స్టాప్ ఫైట్స్. కంప్లీట్గా వాళ్ళు బందిపోటు దొంగలు ఎలా వచ్చారు, వాళ్ళు ఎలా అటాక్ చేస్తున్నారు, వాళ్ళని వీళ్ళు హీరో ఫ్రెండ్ ఎలా అటాక్ చేశాడు, హీరోయిన్ మీద వాడు ఒకడు అంటే ముఠాలో ఉన్నవాడు ఎలా ప్రవర్తించాడు, హీరోయిన్ ఏమైంది, వీళ్ళందరి మీద హీరో ఎలా పగ తీర్చుకున్నాడు, అంటే వాళ్ళందరినీ ఎలా ఫినిష్ చేశాడు. ఆ రైలు నెక్స్ట్ స్టేషన్ అంటే తర్వాత కాసేపటి తర్వాత వచ్చే స్టేషన్ తర్వాత ఆ హీరో ఈ గ్యాప్లో వాళ్ళందరినీ ఎలా ఫినిష్ చేశాడు, ఏం చేశాడంటే, మనకు పూర్వము ర్యాంబో చూసాం కదా, సిల్వెస్టర్ స్టాలిన్. ర్యాంబోలో ఏమిటంటే కొంత కథ నడుస్తుంది, కొంత కథ నడిచిన తర్వాత నాన్ స్టాప్ యాక్షన్. అది అంటే ఆ రోజులకి అది జనానికి మైండ్ పోయింది. అంత యాక్షన్ సినిమాని అంతకుముందు ఎప్పుడు చూడలే జనం.
సరిగ్గా దాన్నే ఉన్న లక్షణాలన్నీ తీసుకుని చిరంజీవి గారు ఖైదీ చేశారు ఆ రోజుల్లో. ఖైదీ చేస్తే ఏమిటంటే ఈ ఖైదీలో కొంత కథ, ఫ్లాష్ బ్యాక్, భూస్వామి, హీరో సిస్టరు, హీరోకి ఒక లవ్ ట్రాక్ చాలా ఉంటాయి. ఇన్ని ఉన్నప్పటికీ కూడా దాంట్లో ఉన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఆ రోజులకి అంటే 80s నాటికి విపరీతమైన కొత్తగా ఉండడము. చిరంజీవి గారు అంతకు మునుపు సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే, ఖైదీ గారి తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు. ఖైదీ సినిమా తర్వాత వచ్చినవన్నీ ఒక ఎత్తు. ఖైదీ సినిమా అంత సూపర్ హిట్ కావడానికి కారణం ఏమిటంటే, అంతకు మునుపు ఉన్న హీరోలు ఇలా చెయ్యి విదిలిస్తే నలుగురు పడిపోవడము, కాలు అలా గాల్లో ఊపితే తగలకపోయినా ఒక 8 మంది దొరలడము ఇలా జరిగేది. పెద్ద పెద్ద హీరోలు కూడా అలాగే ఫైటింగ్లు చేసేవాళ్ళు. కానీ ఒక హీరో వచ్చి కొడితే నిజంగా 10 మంది కింద పడతారు అని నిరూపించగలిగిన హీరో చిరంజీవి గారు. అంటే చిరంజీవి గారు ఫైట్స్ కానీ, ఆ స్పీడ్ కానీ ఆ రోజుల్లో అంత నచ్చింది. ఇప్పుడు దాన్ని ఎందుకు పోలుస్తున్నానంటే, నేను ఈ సినిమాలో హీరో ఎవరో తెలియదు, మనకు ఎవరో తెలియకపోయినా సరే, నాన్ స్టాప్ అంటే ఒక రైల్లో గంటన్నర సేపు కంప్లీట్గా ఫైట్లు, కంప్లీట్గా యాక్షన్ సీన్లే ఉండడం అనేది మనకు చాలా అరుదు. అంటే అంత గ్రిప్పింగ్, అంటే మీరు తల పక్కకు తిప్పుకోలేరు. తల పక్కకు తిప్పుకోలేనంత గ్రిప్పింగ్గా ఒక బందిపోటు ముఠాని హీరో ఎలా ఎదుర్కొన్నాడు అనేది, ఒక మామూలు పెద్దగా ప్రాధాన్యత లేకుండా ఎప్పుడొచ్చిందో కూడా తెలియని ఈ సినిమా కిల్ అనేది వచ్చి నిన్న హాట్‌స్టార్‌లో చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది. అండ్ ఆఫ్‌కోర్స్ దీంట్లో పనికిమాలిన విషయాలు కూడా చాలా ఉన్నాయి. ఈ మొత్తం సినిమాలో పనికిమాలిన విషయాలు ఏమిటంటే, విపరీతమైన హింస, విపరీతమైన రక్తము. అంటే మనకి క్వెంటిన్ టారెంటినో సినిమాలు ఉంటాయి కదా, 'హేట్‌ఫుల్ ఎయిట్' కానీ, లేదంటే 'ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్' కానీ, 'జాంగో అన్‌చైన్డ్' కానీ, ఇవి ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ పేర్లు గుర్తుంటాయి. ఆ సినిమాలు ఆఫ్‌కోర్స్ అతను ప్రపంచంలోనే పెద్ద డైరెక్టర్ అనుకోండి. ఆయన బ్లడ్, వయలెన్స్ కాకుండా ఆయన చెప్పే మిగతా విషయాలు చాలా ఉంటాయి. అంతటి హింస అంటే వీళ్ళు సెన్సార్ వాళ్ళు ఎలా వదిలేరా ఈ సినిమా అని మనకే అనుమానం వస్తుంది. కొన్ని సీన్స్‌లో మనం పాజ్ పెట్టేసి, అబ్బా ఏంద్రా స్వామి మరి ఇంత దారుణమైన హింస, ఇది ఏమిటిది అని మనకే డౌట్ వస్తుంది. కానీ జనాలకు చాలామందికి నచ్చింది అది. అంటే ఆ హింసాత్మక సినిమాలు చూసేవాళ్ళకి. అయితే నేను ఇక్కడ హింస ఉంది కాబట్టి ఆ సినిమాని చూడాలనో, హింస ఉంది కాబట్టి బాగుందనో ఇంకోటి చెప్పడం లేదు. గంటన్నర సేపు ఒక రైల్లో యాక్షన్ను, ఫైట్స్తోనే ఒక సినిమాని గ్రిప్పింగ్గా నడపడము అనేది చాలా నేర్చుకోవాల్సిన విషయం అది. మన డైరెక్టర్లు ఏం చేస్తారంటే ఏదేదో చేసేసి కలగాపులగం చేసేస్తారు. ఇప్పుడు దీన్ని తెలుగులో తీస్తామంటున్నారు. తెలుగులో వీళ్ళు ఏం చేస్తారంటే, తెలుగులో ఇది ఇంత హింసను జనం భరిస్తారో లేదో మనకు తెలియదు కానీ, సరే వీళ్ళు అంత గ్రిప్పింగ్గా తీయగలుగుతారా అనేది ఒక డౌటు. మూడోది ఏమిటంటే, వీళ్ళు దీంట్లోకి ఏవేవో ట్రాకులు తెచ్చి కల్తీ చేసేస్తారు ఈ సినిమాని. ఒక కామెడీ ట్రాక్ అని, ఒక ఎమోషనల్ ట్రాక్ అని, ఒక ఫ్లాష్ బ్యాక్ రొమాన్స్ సాంగ్ అని, లేదా హీరోయిన్ తండ్రిని ఏదో బిల్డప్ ఇవ్వడం అని, ప్రకాష్ రాజ్ గారిని తీసుకొని బిల్డప్ ఇచ్చేయడము, ఇలాంటివి ఏవో చేయబోయి వీళ్ళు దీన్ని చెడగొడతారు అనే డౌట్ నాకు అనిపించింది అది. ఎందుకంటే మన వాళ్ళు ఒరిజినల్ కథని హక్కులు పెట్టి కొంటారు కానీ దాంట్లోకి ఏవేవో అనవసరమైన విషయాలన్నీ కల్తీ చేసేస్తారు. ఇలా కల్తీ చేయకుండా తీసినా కూడా ఈ సినిమా మన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అంటే డౌటే. కానీ రైలు మీద అనేక సినిమాలు వచ్చాయి మనకు. ప్లాట్ఫామ్ అని ఒక రొమాంటిక్ సినిమా వచ్చింది. రైలు దోపిడీ ఆధారంగా మొదటి షోలేలో రైలు దోపిడీ ఉంటుంది, రైలును బందిపోట్లు దోచుకోవడం అనేది ఇంగ్లీష్ సినిమాల్లో చాలా చోట్ల వచ్చింది. లేదా రైల్లో మర్డర్ జరిగితే దాన్ని ఇన్వెస్టిగేట్ ఎలా చేస్తారు, అగాధ క్రిస్టి గారి నవలలు ఆధారంగా సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు. రైలు అనేది మనకేం కొత్తగా చెన్నై ఎక్స్ప్రెస్ వచ్చింది, అంతకుముందు ముంబై ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇలా అంటే పూర్వం అంటే మరీ వెనక్కి వెళ్తే 50sలో చరణదాసి అని ఒక సినిమా వచ్చింది. చరణదాసి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి నావల్ అది. దాంట్లో అంటే ఎన్టీఆర్ ఉంటారు దాంట్లో ఒక రైలు ప్రమాదంలో జరిగే అనంతర పరిణామాలతోనే ఆ సినిమా ఉంటుంది. ఇలా రైలుని ఆధారంగా చేసుకుని ప్రేమ కథలు, యాక్షన్ కథలు. బర్నింగ్ ట్రైన్ అని ఒక సినిమా వచ్చింది. అది టవరింగ్ ఇన్ఫెర్నో అనే ఇంగ్లీష్ పిక్చర్కి ఆధారం అది. ఆ బర్నింగ్ ట్రైన్లో ఏమిటంటే సగం సినిమా రైలు ఎక్కే వాళ్ళ పరిచయంతోనే సగం సినిమా ముగిసిపోతుంది. మిగిలిన సినిమా రైల్లో జరిగిన యాక్సిడెంట్ నుంచి ఎలా బయటకు వస్తారనేది. ఆ రైల్లో జరిగే యాక్సిడెంట్లో కూడా అదే మానవ కుట్ర ఉండదు, ఏదో గ్యాస్ లీక్ అయ్యి అంటుకుంటుంది ఇది. ఆ బర్నింగ్ ట్రైన్ కూడా మహా బోరు సినిమాగా మిగిలిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో విపరీతమైన ఖర్చుతో తీసిన సినిమా అది. కానీ దాన్ని కూడా ఎవరు పెద్దగా జనం చూడలేదు. ఈ రైలు ఆధారంగా, రైల్లో జరిగే ఇన్సిడెంట్ల ఆధారంగా ఈ మధ్య కాలంలో ఈ కిల్ అనే సినిమాని అంత మునుపు మనం చూడనటువంటి అంత గ్రిప్పింగ్, అంటే దాంట్లో స్క్రీన్ ప్లే ఉందా, దాన్ని ఎలా తీశారంటే స్టంట్ డైరెక్టరు కెమెరామెన్ కలిసే తీశారు. నిజానికి డైరెక్షన్ చేయడానికి ఆయనకి డైరెక్షన్ ఏముంది దాంట్లో. ఒక ఎంత పెద్ద డైరెక్టర్ని తెచ్చినా
ఆ కథలో డైరెక్షన్ చేయడానికి ఏముంది, ఎంతసేపు మీకు కెమెరా ఆయన యాంగిల్స్ నిర్ణయించుకుంటాడు, స్టంట్ డైరెక్టర్ స్టంట్లు ఎలా చేయాలో చెప్తాడు. కాకపోతే ఎమోషన్స్ని కొన్ని పట్టుకున్నాడు అతను. బందిపోటు దొంగల్లో కూడా భయాలు, ఆందోళన, ఎమోషన్స్, కోపాలు, పగలు, ప్రతీకారాలు ఇలా కొన్ని మిక్స్చర్ చేసి ఏం చేశాడంటే ఆ క్యారెక్టర్లను డిజైన్ చేశాడు. అందువల్ల మామూలుగా ఓన్లీ ఫైట్స్ అయితే ఆ సినిమా అరగంట కూడా చూడకుండా జనం లేచిపోతారు. కానీ ఆ క్యారెక్టర్లను అలా డిజైన్ చేయడం వల్ల ఏమైందంటే ఆ సినిమాని మనం 1.5 గంట 45 నిమిషాలు హాట్‌స్టార్‌లో మీకు ఓటీటీలో మామూలుగా పాజ్ పెట్టుకొని, ఫార్వర్డ్ పెట్టుకొని ఇలా చూస్తాం కదా! ఇలా చూసే అవకాశం లేదది. మీరు చూస్తూనే ఉండాలి ఆ సినిమాని. కాబట్టి 'కిల్' అనేది ఒకసారి సినిమా అభిమానులు చూడండి. సున్నితమైనోళ్ళు ఎవరు ఈ సినిమా చూడొద్దండి. సున్నితమైనోళ్ళు చూస్తే ఏమిటంటే, ఆ రక్తము, ఆ హింస, ఆ ఆయుధాలతో పొడుచుకోవడము ఇవన్నీ గూడా భరించడం చాలా కష్టంగా ఉంటుంది. థ్యాంక్ యూ.